అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. మేషరాశి వారికి 2024 జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ జూలై నెల మీ జీవితంలో ప్రధాన అభివృద్ధిని కలిగి ఉండటానికి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. సమాజంలో పేరు, కీర్తిని అందించే చంద్రమంగళ యోగం యొక్క సానుకూల ప్రభావాలను పొందటం సాధ్యమవుతుంది. మీ తల్లి మద్దతు ద్వారా మీ సంపదను మెరుగుపరుచుకోవటానికి ఈ నెల మీకు చాలా తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. మీ ఆదాయం మెరుగుపరచడం ద్వారా పెద్ద ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది. మీ పూర్వీకులు ఆశీర్వాదం మీ కుటుంబాన్ని కాపాడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగి ఉండటానికి మీకు తోడ్పడుతుంది. మీ ఇంటికి ఆధ్యాత్మిక వ్యక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మనశ్శాంతిని, సంతృప్తిని అందిస్తుంది. మీ ఆర్థిక అభివృద్ధికి కెరియర్లో ఉన్నతి అధికారుల నుండి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. కొత్త అభివృద్ధి కార్యకలాపాలు మీ ఆర్థిక అభివృద్ధికి మద్దతుగా ఉండవచ్చు. మీరు కొత్త సంబంధాలను పొందడం మరియు ఆనందాన్ని ఆస్వాదించటం గురించి చాలా కలలను కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ పెద్ద ఇబ్బందులు, ఆర్థిక నష్టాలను నివారించడానికి పొరుగు వారితో పరిమితులను పాటించాలి. స్నేహితులు, కొత్త పరిచయాలు, పొరుగువారి ద్వారా అప్పులు మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ సంబంధం ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. అయితే మీ ప్రియమైన వారి పేరు మీద చేసిన పెట్టుబడులు పెద్ద నష్టాలను అందిస్తాయి. కాబట్టి నష్టాలను నివారించడానికి మీ డబ్బును ఇతరుల పేరుట పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల సలహాలను కూడా పాటించాలి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందించే జీవిత భాగస్వామితో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇది మంచి సమయం. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఈ కాలం విద్యార్థులకు వారి శక్తిని నిరూపించుకోవటానికి మరియు వారి కార్యకలాపాలలో విజయం సాధించడానికి, పెద్ద అభివృద్ధిని కలిగి ఉండటానికి కొత్త అవకాశాలను అందిస్తుంది. మేషరాశి వారి కుటుంబ జీవితం. మేషరాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్న కుజుడు మీ 4వ ఇంటిని చూస్తున్నాడు. దీని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు. కానీ కుజుడు యొక్క దృష్టి ద్వారా మీకు ఏదైనా ఆస్తి లాభాలు కలగజేయవచ్చు. జూలై 2024 నెలవారీ రాశి ఫలం ప్రకారం జూలై 12వ తేదీన వృషభ రాశిలో మీ జన్మ రాశికి 2వ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. అప్పుడు మీరు కుటుంబ విషయాలలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే మీరు ఎవరితోనైనా తప్పుగా మాట్లాడవచ్చు. అప్పుడు వారితో మీ సంబంధం చెడిపోయే అవకాశం ఉంటుంది. అయితే బృహస్పతి మీ జన్మరాశి యొక్క 2వ ఇంట్లో కూడా ఉన్నందున ఇది మీ వాక్కును శుద్ధి చేస్తుంది, మీ సమస్యలను తగ్గిస్తుంది. ఈ మాసం ప్రారంభంలో బుధుడు 4వ ఇంట్లో ఉండటం వలన ఇంట్లో సంతోషం, శాంతి నెలకొంటాయి. జూలై 19, 2024న బుధుడు సింహరాశిలో 5వ ఇంట్లో సంచరిస్తాడు. అయితే దానికంటే ముందు జూలై 7న శుక్రుడు, జూలై 16న సూర్యుడు 4వ ఇంట్లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. దీని కారణంగా కొత్త వాహనం కొనడానికి పరిస్థితులు ఏర్పడతాయి లేదా కొత్త ఇల్లును కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకార భావన ఏర్పడుతుంది. కాబట్టి మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మీరు
తోబుట్టువుల నుండి పూర్తి ఆనందం, మద్దతును పొందుతారు. వారు మీ ప్రతి పనిని పూర్తి చేయటంలో ఎంతగానో సహాయపడతారు. ఇక మేషరాశి వారికి వృత్తిపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటి అధిపతి శని దాని స్వక్షేత్రమైన కుంభంలో 11వ ఇంట్లో స్థితి పొంది ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో ఒత్తిడికి గురవుతారు. మీకు సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు ఈ సవాళ్లను ఎదుర్కొని చాలా కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానికి మీరు ప్రశంసలను అందుకుంటారు. మీ సంపాదన మరింత పెరుగుతుంది. పదోన్నతి పొందే బలమైన యోగాలు కూడా కనిపిస్తున్నాయి. 6వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఈ వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండటం అలవర్చుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ సులభంగా పంచుకోవద్దు. 6వ ఇంటి అధిపతి బుధుడు 4వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో ఆనందాన్ని పొందుతారు. మీ సంపాదనలో పెరుగుదల కారణంగా మీరు కొత్త సంతృప్తిని పొందుతారు. బుధుడు 5వ ఇంటికి వెళ్తుంది. దీని కారణంగా ఉద్యోగ మార్పు యొక్క పరిస్థితులు ఏర్పడతాయి. మేషరాశి వారికి ఈ నెల వ్యాపార పరంగా చూస్తే జూలై నెలవారీ రాశి ఫలం ప్రకారం 11వ ఇంట్లో శని, 2వ ఇంట్లో బృహస్పతి మరియు 3వ ఇంట్లో 7వ ఇంటి అధిపతి శుక్రుడు ఉండటం వలన మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు వ్యాపారం చేసే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారంలో ప్రయత్నాలను పెంచుతారు. తద్వారా మీ వ్యాపారాన్ని విజయం, వృద్ధి మార్గంలో నడిపిస్తారు. మీరు ప్రభుత్వ రంగం నుండి మద్దతు పొందడం ద్వారా మీ వ్యాపారంలో విజయాన్ని సాధించవచ్చు. జూలై 7, 2024న శుక్రుడు కర్కాటక రాశిలో మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడంలో మీకు సహాయపడుతుంది. ఈ నెల మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లటంలో మీరు విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారికి ఈ నెల మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తిరోగమన శని మీ 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయాలు పెరుగుతాయి. శని యొక్క తిరోగమన కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజు రోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలను చేస్తారు. మీరు దీన్ని నిరంతరం ప్రయత్నిస్తారు. దీని కారణంగా మీ సంపాదన వేగం మరింత పెరుగుతుంది. డబ్బు యొక్క స్థిరమైన ప్రవాహం కొనసాగుతుంది. దీని కారణంగా రోజువారీ అవసరాలు నెరవేరటం కొనసాగుతుంది. బృహస్పతి మీ జన్మ రాశి నుండి 2వ ఇంట్లో ఉండటం కారణంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడానికి పరిస్థితులు సృష్టించబడతాయి. మీరు డబ్బును కూడబెట్టుకోవటంలో విజయాన్ని సాధిస్తారు. రాహు మీన రాశిలో ఉంటారు. దీని కారణంగా అనవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు సంపాదించిన దాని నుండి మీరు చేయవలసిన కొన్ని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగటం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ వ్యాపారంలో ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మీరు నెల మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ రంగం నుండి కూడా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రభుత్వ సంస్థలో పెట్టుబడి పెట్టడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. 12వ ఇంట్లో కుజుడు ఉండటం వలన మాసం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. దీని కారణంగా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఏదైనా చిన్న శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంటుంది. శని యొక్క తిరోగమన కారణంగా మీరు మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనది అయితే తగిన వైద్య చికిత్స తీసుకోండి. తద్వారా మీరు పెద్ద సమస్యలో పడకుండా ఉంటారు. జూలై 12న కుజుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు. అది మీలో కోపాన్ని మరింత పెంచుతుంది. ఈ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. లేదంటే ఇది మీ సంబంధాలను పాడు చేస్తుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేస్తే చాలా మంచిది. మీ ప్రేమ జీవితాన్ని కనుక పరిశీలిస్తే తిరోగమనంలో ఉన్న శని 5వ ఇంటిని చూస్తున్నాడు.
ఐదవ ఇంటి అధిపతి సూర్యుడు మీ జన్మ రాశి నుండి మూడవ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీలో కొన్ని సవాళ్లు రావచ్చు. మీరు మీ ప్రేమ జీవితాన్ని పూర్తి బాధ్యత మరియు పూర్తి అంకిత భావంతో నిర్వహించడానికి ప్రయత్నిస్తారు. మీ స్నేహితులు కొందరు ఈ విషయాలను సాధించటంలో మీకు సహాయపడతారు. ఫలితంగా మీ ప్రేమ సంబంధం చాలా బలంగానే ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు శుక్రుడు 4వ ఇంటిలో సంచరించటం, జూలై 19న 5వ ఇంట్లో బుధుడు సంచరించటం వలన మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. జూలై 23న శుక్రుడు మీ జన్మ రాశి నుండి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆపై మీరు ప్రేమ భావాలతో నిండి ఉంటారు. మీ ప్రేమ సంబంధాన్ని మరింత తీవ్రతరం చేయటానికి ప్రయత్నిస్తారు. ఈ మాసం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ రాశి చక్రంలో ఉన్న కుజుడు మీ జన్మ రాశి యొక్క 7వ ఇంటిపై దృష్టి ఉన్నందున ఈ నెల ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఫలితంగా మీ జీవిత భాగస్వామితో కొంత దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ తప్పుడు ప్రవర్తన దీనికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మేషరాశి విద్యార్థులకు ఈ నెల వారి విద్యాభ్యాసంలో పేరు మరియు కీర్తిని అందించి విజయాన్ని సాధించడానికి జూలై నెల కొత్త అవకాశాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరిని ఆకర్షించే మీ నైపుణ్యాలను వ్యక్తీకరించడం సాధ్యమవుతుంది. మీరు మీ కృషి అంకిత భావానికి మీ సంస్థ నుండి గుర్తింపు పొందగలరు. మీ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుల మద్దతును పొందటం సాధ్యమవుతుంది. సంతోషాన్ని అందించే కొత్త సంస్థలకు బదిలీ చేయటం ద్వారా కొత్త స్నేహితులను కలుస్తారు. మేషరాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతి శనివారం రావి చెట్టు క్రింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు సూర్యుణ్ణి పూజించి రాగి కలశంలోనే నీటిని సమర్పించండి. ప్రతిరోజు మీ నుదుటిపై పసుపు తిలకం పెట్టుకోవాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.